సిరాయ్ ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఫ్రైడేనే ఓటీటీకి వచ్చింది. బట్ తెలుగు ఆడియో అనేది యాడ్ చేయకుండా జస్ట్ తమిళ ఆడియోతోనే స్ట్రీమింగ్ చేశారు. ఈ రోజు మార్నింగ్ నుంచే తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఇచ్చేది ఏదో ఒకేసారి ఇచ్చేసి ఉంటే బాగుండేది. మళ్ళీ వాయిదాలు వేస్తున్నారు వీళ్ళు. సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా ఏం చేసినాను. సరే, ఇంకా మూవీ అయితే బాగా నచ్చిందండి నాకు. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ముగ్గురు పోలీసులు ఎస్కార్ట్ కింద గుంటూరు సెంట్రల్ జైలు నుంచి అబ్దుల్ అనే ఒక ఖైదీని వైజాగ్ కోర్టులో హాజరు చేసి మళ్ళీ గుంటూరు సెంట్రల్ జైలుకి తీసుకుని రావాలి. ఇంకా ఆ ముగ్గురు పోలీసులు మన హీరో కూడా ఒకడు. ఇంకా అబ్దుల్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తీసుకొచ్చారా లేదా, అసలు అబ్దుల్ జైలుకి రావడానికి కారణం ఏంటనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ కొంచెం వెట్రిమారన్ గారి స్టైల్లో ఉంటుంది. రాయ్ అండ్ రస్టిక్గా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. మెయిన్గా మూవీలో కలర్ గ్రేడింగ్ వల్లనే మనకి మూవీ రాయ్ అండ్ రస్టిక్ ఫీల్ ఇస్తుంది. బట్ మూవీ మరీ ఎక్కువ యాక్షన్ టైప్లో ఉండదు, జస్ట్ మీడియం రేంజ్లో ఉంటుంది యాక్షన్ అనేది. మూవీలో ఎక్కువగా ఉండేది డ్రామా మాత్రమే. డ్రామా కాబట్టి మూవీ కొద్దిగా స్లో ఉంటుందా అని అంటే అలా ఏం ఉండదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడా ల్యాగ్ అనేది లేకుండా. ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్గా క్లైమాక్స్ సీన్ చాలా బాగా రాసుకున్నారు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ప్రొసీడింగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ థ్రిల్లింగ్గా ఉంటాయి. ఏ సీన్ కూడా ప్రిడిక్టబుల్గా అయితే ఉండదు. మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయలేనివి జరుగుతూ ఉంటాయి. మూవీలో నాకు మెయిన్గా ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అనేది బాగా నచ్చింది. చాలా న్యాచురల్గా అనిపించింది ప్రతి సీన్. మూవీలో హీరో కన్నా అబ్దుల్ కింద చేసిన యాక్టర్కే ఎక్కువ స్కోప్ ఉంటుంది అండ్ స్క్రీన్ టైం కూడా. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. చాలా న్యాచురల్గా అనిపించింది ప్రతి ఒక్కరి యాక్టింగ్ అయితే. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటాయని. ఏదో యావరేజ్గా ఉంటాయి అనుకున్నా. మంచి కేర్ తీసుకున్నారు తెలుగు లిరిక్స్లో. అంతేకాకుండా డబ్బింగ్ కూడా అందరిది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చింది. మస్ట్ వాచ్ ఫిల్మ్ అనే చెప్తాను నేనైతే. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.